త్రిమూర్తి సాయిలోని సాయి లీలలు. తన వారి మీద స్వామి చూపించే కరుణాకటాక్షాలు, అనుగ్రహం అనేక విధాలుగా అనేక రూపాలలో ఉంటుంది. మద్రాసులో ఒక సామాన్యమైన సంప్రదాయమైన కుటుంబం ఉన్నది. ఆ ఇంట్లోని సభ్యులకు అపారమైన దైవభక్తి, దేవుడి మీద నమ్మకం ఉండేవి. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేసేవారు. కానీ వారు అమ్మాయిల పెళ్లిళ్ల విషయములో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. అయినా దైవబలంతో, మంచితనంతో కొడుకులకు, 2 కుమార్తెలకు మంచి సంబంధాలు అయినాయి. వారి ఆఖరి అమ్మాయి అక్క పెళ్లికి పెద్దవాళ్లు పడ్డ బాధలు, తన అక్క చాలామంది ముందర పెళ్లి చూపులకు కూర్చోవడం చూసి మనసులో పెళ్లి చూపులంటే అయిష్టం, భయం ఏర్పడ్డాయి. ఏ విధంగానైనా ఈ సమస్య నుండి తప్పించుకోవాలని దేవుడిని ప్రార్థించుకున్నది. కానీ ఆమె పెద్దవాళ్లు ఆమెకు కూడా పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. పెద్దవాళ్ల నిర్ణయాన్ని కాదనలేక ఈ పెళ్లి చూపులు ఏ విధంగా ఎదుర్కోవాలని ఆమె ఆలోచించసాగింది. ఆమె అక్క బెంగళూరులో మంచి సంబంధం ఉన్నదని చెల్లెలను పంపించమని తల్లిదండ్రులను కోరింది. ఆమె అన్నలు ఇంకొక సంబంధం నిర్ణయిస్తున్నాము, బెంగళూరు సంబంధం వద్దు అన్నారు. కానీ బెంగళూరులో ఉన్న ఆమె అక్క తాను చూసిన సంబంధం మంచిదని, వరుడు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా గారి దగ్గర పనిచేస్తున్నాడని, చాలా మంచి కుటుంబమని, తన చెల్లెలికి పెళ్లి చూపుల భయము ఏమీ ఉండదని నచ్చచెప్పి పంపమన్నది. సరేనని తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బెంగుళూరు పంపారు. ఆ అమ్మాయి ఏ పరిస్థితిలోనైనా ఈ సంబంధమే ఖరారు అవ్వాలని, తనకు మరో పెళ్లి చూపులు ఉండకూడదని భగవంతుడిని ప్రార్థించుకున్నది. పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది. ఆమె భయానికి తగ్గట్టుగానే ఆ రోజంతా ఎదురుచూసిన పెళ్లి సంబంధం వారు రానేలేదు. చివరికి అతని తల్లి, చెల్లెలు వచ్చి వారికి ఇంకా బాగా చదువుకున్న అమ్మాయి కావాలని, ఈ అమ్మాయి వద్దని చెప్పి వెళ్లారు. ఆ పెళ్లి కూతురి దుఃఖానికి, బాధకు అంతులేదు. తన భయానికి తగ్గట్టే జరిగింది. తాను మరలా పెళ్లి చూపులకు కూర్చోవాలి, తనని ఈ పరిస్థితి నుంచి భగవంతుడు కాపాడలేకపోయాడా అని బాధపడుతూ, శ్రీ సత్యసాయి బాబాగారే నిజంగా భగవంతుడు అవుతే తనను వద్దు అన్నవారే తిరిగి వచ్చి తనను పెళ్లి చేసుకునేటట్టు చెయ్యాలని ప్రార్థించుకున్నది. బెంగళూరు నుండి మద్రాసు బయలుదేరింది. ఆటో ఎక్కే సమయంలో అనుకోనట్టు పెళ్లి కొడుకు వచ్చాడు. వారి ఆశ్చర్యానికి అంతులేదు. అతను అమ్మాయితో మాట్లాడాడు. శ్రీ సాయినాథాయ నమః.